పాపులకి మైండ్ పెట్టాక వీడు వచ్చాడు వీడు మైండ్ అది ఆగు ఏదైనా మరి నీకెందుకు అర్థం బతులు మనకి బతులు లేకపోతే ఎందుకు కడతాం మనం నేను పోలీస్ స్టేషన్ కట్టుకెళ్ళి నేను పోతుంది చెప్పు పర్లేదు తెలుసు ఆయన ఎవరు అంటున్నాం అంటే ఇక్కడ మొత్తం ఆగిపోయి ఎవడో ప్రచారం చేయరు నైట్ 7 గంటలకు పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు తెలుసుకోవచ్చు ఎవరండి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఏదండి ఎన్నికల కోడ్ ముందు రాకముందు చేసుకోవచ్చు పెట్టాడు నైట్ మా ఊరు ఫోన్ చేయలాగా జగన్ గారు తెలుస్తున్నాడు ఈయన పెట్టిన ఫోన్ చేయాలి నాకు ఫోన్ చేస్తే నేను గొడవలు అక్కడ వచ్చో పంచులు వచ్చి మాట్లాడతాను అయితే మనీ బాగున్నట్టు నేను 3 గంటలకు వచ్చి ఎవడేం చేస్తాడు రానరా అతను అన్న సాక్షికాలు ఏం మాట్లాడలేదండి గారు కాదు మీకు నిజంగా అలాగ అన్నారు మీరు అలా అన్నారు పోలీస్ స్టేషన్ ఉంది కదా పగల కొట్టింది ఎవరు తాళం తీసుకున్నది ఎవరు తాళం మీరు తీసుకున్నారు తాళం ఎందుకు ఇస్తా ఎందుకు తీసుకోవాలి మీరు అసలు ఎందుకు తీసుకుంటాను అది మీరెవరు లేదా తాళం తీసుకోవడానికి మీరెవరు నేను మేము మీతో ఏం మాట్లాడలేదు కదా నేను ఎవరు
ఇవాళ కాకినాడ జిల్లా పెదపూడి మండలం శాపురం గ్రామం. శాపురం గ్రామంలో మరి జనసేన ప్రచార రథం ఏదైతే ఉందో జనసేన ప్రచార రథాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకొని దానిపైన దాడి చేసి దాని అద్దాలు పగలగొట్టడమే కాకుండా ఆ వాహనాన్ని ఎవరైతే డ్రైవర్ గా ఉన్న వ్యక్తిని కొట్టడం, దౌర్జన్యం చేయడం, అదేవిధంగా చంపుతామని బెదిరించటం, ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం తప్పించి ఇతర పార్టీలు ప్రచారం నిర్వహించకూడదని హుకుం జారీ చేయడం, ఇటువంటి దారుణమైన సంఘటనలు ఇవాళ చోటు చేసుకున్నాయి. దీనికి నేపథ్యం ఒకసారి ఆలోచన చేస్తే మాధవపట్నం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గారు అనే ఈ వ్యక్తి జనసేన పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో జనసేన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని పోలీస్ సబ్ డివిజన్, కాకినాడ పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్ ప్రకారంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ కాకినాడ డివిజన్ కి సంబంధించి పెదపూడి మండలం ఏదైతే ఉందో కనపర్తి నియోజకవర్గానికి సంబంధించింది, అక్కడ గత 3 రోజులుగా ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మొన్నటి రోజున ప్రచారం నిర్వహిస్తే ఇక్కడ అడ్డుకుని అదే రోజు వారిని తీవ్రంగా దుర్భాషలాడుతూ ఇక్కడ ప్రచారం నిర్వహించకూడదు అంటూ ఆంక్షలు విధిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మరలా నిన్నటి రోజున అదే విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు వారలుగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, ఆగమేఘాల మీద పోలీసులు స్పందించి ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కి రప్పించుకోవడం, అక్కడంతా వెరిఫై చేసిన తర్వాత పర్మిషన్ లెటర్స్ అన్ని ఉన్నాయనేది వెరిఫై చేసి వాహనాన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. మరలా ఈ రోజు వారు యథావిధిగా ప్రచారానికి వస్తే అసలు ఈ గ్రామంలో వైసీపీ ప్రచారం తప్పించి మరి ఏ పార్టీలు ప్రచారం చేయకూడదని ఆంక్షలు విధిస్తూ ఇది వారి సామ్రాజ్యం లాగా వారి ఇష్టారీతిని వ్యవహరించే విధానంలో ఆ వాహనాన్ని నిలుపుదల చేసి వాహనం పైన దాడి చేసి వాహనాన్ని ఎవరైతే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తా ఉన్న వెంకటేశ్వరరావు గారి మీద దౌర్జన్యం చేసి, వారి అబ్బాయి మీద దౌర్జన్యం చేసి, డ్రైవర్ పైన దౌర్జన్యం చేసి, పర్మిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చించేసి వాహనం పైన రాళ్లతో పిడిగుద్దులతో ఆ వాహనం అద్దాలు పగలగొట్టడం, ఇదే కాకుండా ఆ వాహనం తాళం కూడా స్వాధీనం చేసుకుని వారి జేబులో పెట్టుకోవడం జరిగింది. ఎవరైనా ప్రశ్నిస్తే ఇక్కడ మా గ్రామం, మా ఇష్టం, మా అనుమతి లేకుండా ఇక్కడ వాహనాన్ని తిప్పడానికి లేదు, ప్రచారం చేయడానికి లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వ్యక్తులకి ఎవరైనా సమాధానం చెప్పాలో తెలియదు. ఎన్నికల షెడ్యూల్ రాకుండా ప్రచారం నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రశ్నించే వారికి అలా భగవంతుడు తప్పించి మామూలు వ్యక్తి ఎవరో సమాధానం చెప్పలేరు. ఆ విధమైన ప్రవర్తన ఇక్కడ జరుగుతూ ఉంది. మరి విషయం జరిగిన వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు కనీసం గంటన్నర వరకు పోలీసు ఇక్కడికి సంఘటనా స్థలానికి రాని పరిస్థితి. మేము వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసి మరలా పోలీసులకు ఫోన్ చేస్తే రిప్లై లేదు. సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే తర్వాత ఎస్ఐ రావడం, ఎస్ఐ వచ్చిన తర్వాత కూడా మరి వైసీపీ నాయకుల ఆజ్ఞల కోసం, వారి డైరెక్షన్ కోసం వారు వెయిట్ చేశారో ఏంటో తెలియదు, కానీ గంట సేపు చుట్టూ తిరిగారు తప్పించి ఏదైనా యాక్షన్ లేని పరిస్థితి. అంత దౌర్జన్యకరంగా ఇది జరుగుతోంది. ఈ గ్రామ చరిత్ర తీసుకుంటే గత 15 సంవత్సరాల కంటే దాదాపు 2010 కాలం నుంచి 2009 ఎన్నికల ముందు నుంచే ఈ గ్రామంలో వైసీపీ, ఆ రోజు కాంగ్రెస్,
ఇవాళ వైసీపీ దౌర్జన్యపూరితగా వ్యవహరించడం అనేది నియోజకవర్గం అంతా తెలుసు. అదే సంఘ విద్రోహ శక్తులు ఇవాళ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కానీ పోలీసులు ఏదైనా చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇవాళ ఇక్కడ జనసేన వాహనానికి ఇబ్బంది కలిగిందని తెలిసిన వెంటనే పక్క గ్రామానికి వచ్చిన నేను వెంటనే ఇక్కడికి రావడం, ఇక్కడ పరిస్థితిని సమీక్షించి పోలీసులకు ఫోన్ చేయడం, తెలుసుకునే విషయం తెలుసుకుని అందరూ చేరేట వాటికి మరి పోలీసులు వచ్చి ఇవాళ మళ్ళా వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితే తప్పించి ఎవరైతే ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. వారితో చక్కగా అంటకాగుతూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిందితులు బాధితుల మాదిరిగా, బాధితులు నిందితుల మాదిరిగా ఉండే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. దానికి మరీ దారుణమైన ఉదాహరణ అనపర్తి నియోజకవర్గం. మరి ఇక్కడ శాసనసభ్యుడికి దౌర్జన్యం చేయటం, అరాచకం చేయటం, అవినీతి చేయటం తప్పించి మరో కార్యక్రమం లేదు. ఎక్కడైనా రెచ్చగొట్టడమే. ఎక్కడైనా రెచ్చగొట్టి అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశాన్ని కానీ కేసులు పెట్టించడం, దౌర్జన్యం చేయించడం ఆ పరిపాటిగా మారింది. ఇక మీకు రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక కౌంట్ డౌన్ మొదలైంది. 80 రోజులు మాత్రమే. ఇవాళ వైసీపీ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గ్రామాలు తెలుగుదేశం వశమైపోతున్న పరిస్థితిలో ఎమ్మెల్యేకి కానీ స్థానిక నాయకత్వానికి కానీ నిద్రపట్టిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో అసహనానికి గురై ఈ విధమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం జనసేన కలవడం వైసీపీకి ఇష్టం లేదు. దానికోసం ఏదో ఒక విధంగా ఆ కార్యక్రమాలను భగ్నం చేయాలనే కార్యక్రమాలు ఈ విధంగా చేయడం, దాడులు చేయడం పరిపాటిగా మారింది. దీన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటాం. తెలుగుదేశం జనసేన ఈ విషయంలో కలిసికట్టుగా పోరాడతాం. ఎంతకైనా ముందుకెళ్తాం. దీంట్లో వెనక్కి తగ్గేదే లేదు. ఈ నిందితులపైన చర్య తీసుకునే వరకు మేము విశ్రమించేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.